ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అనేటటువంటి రాజ్యాంగబద్ధ పాలన అనే చంద్రబాబు గారు ఈ దఫా పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. అంటే కార్యకర్త కోరినటువంటి పాలన అన్నటువంటి అర్థాన్ని ఇప్పుడు మహానాడు వేదికగా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. రాష్ట్రం దిశ మారుస్తాను, అందుకు అవసరమైన విధానాలు రూపొందిస్తాను, ఇవన్నీ చెప్పుకొస్తూ అందులో పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏం లేదు, కార్యకర్తల ద్వారా పాలనే నిజమైనటువంటి పొలిటికల్ గవర్నెన్స్. ఇప్పుడు కార్యకర్త బాధ్యతగా ఉండాలి. అంటే కార్యకర్తే ప్రభుత్వం, ప్రభుత్వమే కార్యకర్త. కార్యకర్త తప్పు చేస్తే పార్టీకి తప్పు, పార్టీతో పాటుగా ప్రభుత్వానికి తప్పు. అదే ప్రభుత్వం తప్పు చేస్తే కార్యకర్త గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అది కనుక జరగకపోతే ఈ ప్రయోగం వాస్తవంగా మొట్టమొదటిసారి కార్యకర్తల కోరిక మేరకు ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడం, జైళ్లలో పెట్టించడం, కేసులు పెట్టడం లాంటి అనేకం జరుగుతున్నాయి. ఇంతవరకు తెలుగుదేశం చరిత్రలో లేదు ఈ తరహా పాలనా విధానం. ఇప్పుడు జరుగుతున్నదంతా కార్యకర్తల కోరిక తీర్చేటటువంటిది. అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు గారే చెప్తున్నారు. కాబట్టి బాధ్యతగా ఆలోచించాల్సినటువంటిది, పెద్దరికంగా ఆలోచించాల్సినటువంటి అవసరం తెలుగుదేశం కార్యకర్తలకు ఉంటుంది.